రవితేజ నటించిన ఇరుముడి మూవీపై ఉభయ గోదావరి టీచర్స్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్తో విద్యార్థులు టీచర్ను క్రూరంగా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సీన్లు ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. మూవీలోని అభ్యంతరకర సీన్లను వెంటనే తొలగించాలని ఎమ్మెల్సీ గోపీమూర్తి డిమాండ్ చేశారు. ఇరుముడి సినిమాలో ప్రధానంగా మేము అభ్యంతరం వ్యక్తం చేసేవి, ఆ సీన్లు తొలగించమని కోరేవి ఏంటంటే రెండు అంశాలు. ఒకటే, మన సీలేరు ప్రాంతం, పాడేరు నియోజకవర్గం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలని నేరుగా చూపించటం. అంతేకాకుండా విద్యార్థుల్ని ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి యూనిఫామ్ తో ఆ పిల్లల్ని చూపించడానికి మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒక మహిళా టీచర్ ని ఈ సినిమాలో ఒక ప్రతినాయకురాలు పాత్రగా చూపించడాన్ని కూడా, ఆమె పాత్రల్ని క్రూరంగా చూపిస్తూ ఆమె యొక్క పిల్లల్ని ట్రాప్ చేసి ఎక్స్ట్రా క్లాసులు పేరు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అటు నుంచి ఎమ్మెల్యే దగ్గరికి పంపించటం అనే వైపు అంత క్రూరంగా ఒక ఉపాధ్యాయురాలని సినిమాలు ఆ విధంగా చూపించడం చాలా దుర్మార్గం అని కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను